షలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. And one of the elders saith unto me, Weep not, behold, the Lion of tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు శిష్యులలో సాధారణ మరణము పొందినటువంటి అపోస్తుడైనటువంటి యోహాను తను కళ్ళతో చూసింది మన కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తున్నటువంటి భాగంలోంచి మనం వాక్యం చదివాం. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ పెద్దలలో ఒకడు మాట్లాడుతున్నటువంటి మాట యోదా గోత్రపు సింహము అంటున్నారు. అది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి అని మనకందరికీ తెలుసు. ఆయన రాజుని, దావీదు సింహాసనానికి హక్కుదారుడని కూడా మనకి తెలుసు. దావీదు యొక్క వేరు అనేటువంటి పదం ఇక్కడ వాడుతూ ఉన్నారు. ఆయన జయించాడు. ఆ యొక్క 7 గ్రంథములు, 7 ముద్రలు, ఈ మాటలు గ్రహిస్తున్నారు పిల్లలు, ఆలోచించండి. ఆ ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై అనేటువంటి మాట కేవలము ఎవరు విప్పలేరు, జయము పొందినటువంటి ఈయనే, యోగ్యత కలిగినటువంటి ప్రభువే ఆ గ్రంథమును విప్పుటకై సమర్థుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, జయించాలి అన్నా, యోగ్యత కలిగి ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా దానికి అర్హత ఉండాలి కదా. ఎవరు పడితే వారిని విక్టర్ అని పిలవలేరు. ఎవరిని పడితే వారిని యోగ్యుడు అని మనం సర్టిఫై చేయలేము. ఎందుకు అంత యోగ్యత, అంత విజేత అని ఎందుకు అంటున్నాం పిల్లలు? ఆలోచించండి. యేసుక్రీస్తు విషయంలో చాలామందికి చెప్పేటప్పుడు యేసుక్రీస్తుని ఊరకనే విశ్వసించమని చెప్పమండి. బైబిల్ చదవండి, బైబిల్ గ్రంథాన్ని విప్పండి. బైబిలు ప్రమాణములతో కూడిన గ్రంథమే కానీ అప్రమాణకమైన గ్రంథము కానే కాదు. దావీదు యొక్క చిగురు, వేరు, యోదా గోత్రపు సింహము, ఆయన బిరుదులు ఇవన్నీ. యోహాను ఏడుస్తూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడగలను? ఎంత ఆతృతతో ఉన్నాడో చూడండి యోహాను. ఒకవేళ యోహాను స్థానంలో నీవున్నావేమో, నువ్వు ఏడ్చుచూ ఉన్నావేమో. అయితే ఎవరు చేస్తారు? ఎవరు ఈ గ్రంథాన్ని విప్పుతారు? ఎవరు ఈ జీవితాన్ని సరిచేస్తారు? ఎవరు ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు నాకు తెలియచేస్తారు? ఎవరు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకెవరు తెలియచేస్తారు? ఉన్నాడు యోగ్యుడు, జయకరుడు, సమాధి గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడు, మృత్యుంజయుడు. ఆయన వల్ల అవుతుంది. ఆయనే సమర్థుడు. నీవు విశ్వసించినట్లయితే కలవరపడవు. ఎస్, విశ్వాసము ద్వారా విజేతగా నీవు నిలబడతావు. ఆ యొక్క ముద్రలు తీసి గ్రంథమును విప్పును. ఎంత చక్కటి మాట పిల్లరా! రేపు పరలోక భవిష్యత్తు గురించి ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. నీవు చింతించాల్సిన అవసరం లేదు. యోహాను మోకాళ్ళ మీద ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఆ దర్శనమును చూస్తూ ఉన్నప్పుడు ఎంత తన్మయుడైపోయి ఉంటాడు, పరవశమైపోయి ఉంటాడు. ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లుగా దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని, దేవుడి నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను మరచి ఏడవద్దు. నేను చేతకాని దానను, చేతకాని వాడవనొద్దు. యోదా గోత్రపు కొతమ సింహం ఆయన, విజేత, యోగ్యుడు, నీవు నమ్మినవాడు, నీ ఇబ్బందుల్లో నుంచి నేను విడిపించగల సమర్థుడని నీకు తెలియచేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి నీవును జయ జీవితమును అనుభవించుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం.
మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.